మళ్లీ సెంటిమెంట్ రాజకీయంతో బీఆర్ఎస్ రాబోతుందా? ఏపీలోని కూటమిని తెలంగాణలో రిపీట్ చేయాలని బీజేపీ భావిస్తుందా? అధికారంలోని హస్తాన్ని ఢీకొట్టాలంటే వ్యూహాలకు పదును పెట్టాల్సిందేనా? అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఎవరి ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి? క్లియర్ కట్ గా ఇప్పుడు చూసేద్దాం. జనం గుండెల్లో బలంగా తెలంగాణ నినాదం, ఉద్యమంలోనూ రాజకీయాల్లోనూ బలంగా బీఆర్ఎస్, సెంటిమెంట్ తో అధికారంలోకి వస్తామని ధీమా. ఉత్తర తెలంగాణలో బీజేపీకి బలం, దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ కు పట్టు. తెలంగాణలో కూటమి కట్టాలనే ఆలోచనలో బీజేపీ, టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాలని ప్లాన్. తెలంగాణ నినాదం ఈ రోజుకు జనం గుండెల్లో బలంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ వాదులే పాలన చేస్తున్నారు, ఇబ్బందులు ఉండొచ్చు కానీ మా వాళ్ళు పాలిస్తున్నారు అన్న సంతృప్తి అయితే జనాలలో ఉంది. అలా తెలంగాణ వాదాన్ని రాజేసి బీఆర్ఎస్ 25 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. అందులో 10 ఏళ్ల పాటు అధికారాన్ని కూడా అనుభవించింది. ఇక 2000 నుంచి చూస్తే ఈ రోజు వరకు బీఆర్ఎస్ అక్కడ ఉద్యమంలోనూ రాజకీయాల్లోనూ బలంగా ఉంది. బీఆర్ఎస్ ని పక్కన పెట్టి మాట్లాడేందుకు వీలు లేని పరిస్థితి ఉంది. ఏ సందర్భంలోనైనా తెలంగాణ వాదాన్ని ప్రజ్వరిల్ల చేసి దానితో మళ్లీ అధికారం అందుకోవచ్చు అన్నదే బీఆర్ఎస్ ఆలోచన. ఇక తెలంగాణ రాజకీయ క్షేత్రంలో చూసుకుంటే ప్రధానంగా 3 పార్టీలు బలంగా ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాషాయం పార్టీ 2 సీట్లు గెలిచి సత్తా చాటింది. దాంతో బీజేపీలో ఎక్కడా లేని ధీమా కనిపిస్తుంది. ఈసారి తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని అంటుంది. అయితే ఉత్తర తెలంగాణలో బీజేపీకి బలం ఉంది, కానీ మొత్తం తెలంగాణ అంతటా లేదు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ కి పట్టుంది. అలాగే కాంగ్రెస్ కి రూరల్ బెల్ట్ లో గట్టి పట్టు ఉంది. ఈ క్రమంలో బీజేపీ కూడా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే బీజేపీ తెలంగాణలోనూ ఎన్డీఏ కూటమిని కట్టాలని చూస్తుంది అని వార్తలు వస్తున్నాయి. అంటే ఏపీలో మాదిరిగా టీడీపీ జనసేనలను కలుపుకొని ముందుకు వెళ్లాలని చూస్తుందని అంటున్నారు. అంటే ఈ 3 పార్టీలు కలిస్తే బలంగా నిలిచి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ని గద్దెదించవచ్చు అన్న ఆలోచన అన్నమాట. ఏపీలో సక్సెస్ అయిన ఎన్డీఏ కూటమి ఫార్ములా తెలంగాణలోనూ వర్కౌట్ అవుతుందని కమలనాథులు నమ్ముతున్నారు. పైపెచ్చు చంద్రబాబు రాజకీయ వ్యూహాలు, పవన్ కళ్యాణ్ గ్లామర్ కలిసి ఎన్డీఏ కూటమిని అక్కడ పవర్లోకి తెస్తాయని లెక్కవేస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఈ పొత్తులు కుదిరి తెలంగాణలో తెలుగుదేశంతో బీజేపీ చేతులు కలిపితే అది రాజకీయంగా కమలానికి ఎంతవరకు ప్లస్ అవుతుంది అన్న చర్చ కూడా ఉంది. 2018లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. అయితే అప్పట్లో కేసీఆర్ ఆంధ్ర వాళ్ళ పెత్తనం అంటూ ఊరు వాడా తిరిగి మరీ కాంగ్రెస్ అవకాశాల మీద చావు దెబ్బ కొట్టారు. ఆ విధంగా సెంటిమెంట్ పండి రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు బీజేపీ టీడీపీ చేతులు కలిపితే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ చూస్తూ ఊరుకుంటారా అన్నదే చర్చగా ఉంది. ఇప్పటికే గోదావరి కృష్ణా నీళ్లు దోచుకుని పోతున్నారు అని ప్రచారం చేస్తూ వచ్చిన వారు అక్కడ టీడీపీ బీజేపీ దోస్తిని జనంలో పెట్టి మరీ సెంటిమెంట్ ను బయటకు తీస్తారు అని అంటున్నారు. ఇక బీజేపీ కూటమి కట్టి అధికారం కోసం దూకుడు చేస్తే హిందూ ఓట్ల పోలరైజేషన్ సంగతేమో కానీ మైనారిటీ ఓట్లు పోలరైజ్ అవుతాయి. ఇక అవి కాంగ్రెస్ ని దించాలనుకుంటే మరో బలమైన పార్టీగా బీఆర్ఎస్ వైపు మళ్లే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. అంటే బీజేపీ కనుక తెలంగాణలో ఎన్డీఏ స్థాపనకు నడుం బిగిస్తే మాత్రం గులాబీ పార్టీకి రాజకీయంగా ప్రాణం లేచి వచ్చినట్లే అని అంటున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియదు. బీజేపీ సొంతంగా ఎదుగుతుంది, కొంత అనుకూల వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో
టీడీపీతో దోస్తికి తెరతీస్తుందా? దానికి స్థానిక బీజేపీ నేతలు అంగీకరిస్తారా అన్నది కూడా చర్చగా ఉంది.